ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ ఒక్క తల్లిదండ్రులదే. వాళ్ళు మన నుంచి కోరుకునేది మనం ప్రయోజకులం కావాలని. అలాంటి తల్లిదండ్రులను వదిలేసి నేను ఒక అమ్మాయి కోసం చనిపోవాలనుకున్నా. తన పేరు సంధ్య. నేను అందరికిలాగానే ప్రేమించా, కానీ తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తనను ప్రేమించినంతగా నేను ఈ లోకంలో ఎవరిని అంతగా ప్రేమించలేదు. తను నా ఎదురుగా లేనప్పుడు ఈ లోకంతో నాకు ఇంకా అవసరం లేదనుకొని చనిపోవడానికి సిద్ధమయ్యా. బాస్, మీ ప్రాబ్లం ఏంటి? నీకు చెప్పేంత ప్రాబ్లం కాదు బాస్, పర్సనల్. నీలానే అందరూ పర్సనల్ అనుకోకపోతే సూసైడ్స్ జరిగేవే కావు. లవ్ ప్రాబ్లమా? నైంటీ 90% లవ్ వల్లే సూసైడ్ చేసుకుంటున్నారు. నీ ప్రాబ్లం నేను తెలుసుకోవచ్చా? నీ ప్రాబ్లం తెలుసుకున్నాక నువ్వు కంపల్సరీ చనిపోవాలనుకుంటే నేనే నీకు హెల్ప్ చేస్తాను. ఎక్సలెంట్ బాస్, నువ్వు చనిపోవడంలో తప్పులేదు. ఏమైంది బాస్, దెబ్బలేమైనా తగిలినాయా? నువ్వెందుకు కంగారుగా పరిగెత్తుకొచ్చావు? నీకేమైనా అయిందని కంగారుగా పరిగెట్టుకొచ్చాను బాస్. 5 నిమిషాల పరిచయానికే నువ్వు కంగారు పడుతున్నావు. 20 సంవత్సరాల నుండి పెంచుతున్న మీ తల్లిదండ్రులు నువ్వు ఇంటికి రాకపోతే కంగారు పడరా? ఒకసారి ఆలోచించు. లవ్ ఫెయిల్యూర్ అయినంత మాత్రం లైఫ్ ఎండ్ కాదు బాస్. ఈ రోజుల్లో ట్రూ లవ్ ఎక్కడా లేదు. అబ్బాయి ట్రూగా లవ్ చేస్తే అమ్మాయి ట్రూగా లవ్ చేయదు. ఒకవేళ అమ్మాయి ట్రూగా లవ్ చేస్తే అబ్బాయి ట్రూగా లవ్ చేయడు. నీకో విషయం చెప్పనా బాస్, ప్రజెంట్ జనరేషన్లో అందరూ సెక్స్ కోసమే లవ్ చేసుకుంటున్నారు. నీ లవ్ స్టోరీ చాలా బాగుంది బాస్, ప్రజెంట్ జనరేషన్లా లేదు. నీ ట్రూ లవ్ నాకు కనిపిస్తుంది, కానీ నువ్వు సూసైడ్ చేసుకోవడం తప్పు బాస్. లవ్ చేస్తే కంపల్సరీగా పెయిన్ ఉంటుంది బాస్. ఆ పెయిన్ని భరించగలిగితేనే లవ్ చేయాలి. నీకు 2 సంవత్సరాలుగా పరిచయమైన అమ్మాయి నిన్ను వదిలేసి శిక్షించిందని
20 సంవత్సరాలుగా పెంచిన మీ తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళని శిక్షిస్తావా? నువ్వెన్ని తప్పులు చేసినా భరించేది నీ తల్లిదండ్రులే బాస్. నేను చెప్పాల్సింది చెప్పాను బాస్.